ఈ దిన వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఇక్కడ గోడలు మన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తున్నాయి. మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేది ఒక గోడ లాంటిది. ఈ గోడను తిరిగి కట్టవలసిన పరిస్థితి నీ జీవితంలో కలిగి ఉన్నావా? నీ గోడలు దిట్టపరిచి తిరిగి నిన్ను ఆయన సన్నిధిలో నిలువబెట్టగల సమర్థుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. యెరూషలేము నివాస స్థలమననియు యూదానగరులలో పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే అని చెప్పిన దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి నీవు చేయు పనుల్లోనూ ఆలోచనలోనూ సఫలతనిచ్చి నీ సరిహద్దులు విశాలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాగణుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు ఎవరైతే వారి ఆత్మీయ స్థితిని కోల్పోయి నీకు దూరంగా జీవిస్తున్నారో వారిని తిరిగి సమకూర్చుకొని దీవించుమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.